వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు, క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. హామీల అమలుపై బీఆర్ఎస్ తొందరపడుతుంది, హరీష్ రావుపై వీహెచ్ ఫైర్. త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్న షర్మిల, ఏ బాధ్యతలు అప్పగించినా ఓకేనన్న గిడుగు. మంత్రి విడుదల రజనీ ఆఫీస్పై దాడి, నిందితుల్ని వదిలేదలేదన్న అంబటి. నేను దోచుకోను, ఇంకొకరిని దోచుకోనివ్వను, కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ కేశినేని నాని. నూతన సంవత్సరం వేళ సరికొత్త ఘనత, విజయవంతమైన పిఎస్ఎల్వి C-58 ప్రయోగం. జపాన్ను కుదిపేసిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలతో అలర్ట్. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 31, నిఫ్టీ 10 పాయింట్ల లాభం. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న మెట్రో ఫార్మాసిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయబోట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్లలో మెట్రో విస్తరణ చేస్తున్నామని చెప్పారు. MGBS నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైళ్లు విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్లలో మెట్రో విస్తరణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తమ ప్రతిపాదనే తక్కువ ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ తెలిపారు. ఎన్నికల్లో ఆడడానికి 175 మంది సభ్యుల టీం రెడీ అవుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న సెలక్షన్స్ అందులో భాగమన్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోనికి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరో పొత్తు కోసం ఎదురు చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. తనని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన అంబటి, ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన సీఎం అంటూ కితాబిచ్చారు. పెన్షన్లపై సీఎం జగన్ ఇచ్చిన హామీని తొంగలోకి తొక్కారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పారని అన్నారు. ఒక్కొక్కరికి 30,000 ఎగనామం పెట్టారని విమర్శించారు. 200 ఉన్న పెన్షన్ను చంద్రబాబు 2,000 చేశారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో కొత్తగా 20 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామన్నారు. సీఎం జగన్ 5 ఏళ్లలో పెన్షన్ పెంచింది 750 మాత్రమేనని అచ్చెన్నా ఎద్దేవా చేశారు. నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలి అన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్గా మారిందన్నారు. తాను దోచుకోను, ఇంకొకరిని దోచుకోనివనన్నారు. అందుకే తనపై అక్రమార్కులు
వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని చెప్పారు. విజయవాడలో అవినీతి అక్రమార్కులను సహించేది లేదని చెప్పారు. విజయవాడ వెస్ట్ నుంచి తన కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరని కేశినేని నాని స్పష్టం చేశారు. నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని నా కోరిక. ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో మతం పేరు చెప్పో బ్లాక్ మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తున్న ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం. ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఫ్యాస్ట్ అయిపోయింది. రాజకీయం అంటే ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి. అంత త్యాగం ఉన్నవాళ్లే రాజకీయంలో రావాలి. అలాగే ఈ 10 ఏళ్ళు నా ఈ అధికారాన్ని ఏదైతే ఎంపీగా ఉన్నానో ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ తప్ప నా కుటుంబం దేనికి వాడుకోవాలి. నా వ్యాపారం అనుకున్న సంగతి కూడా మీకు తెలుసు. నా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు. నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా నిర్మించిన మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ జనసేన పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ పేరుతో అర్ధరాత్రి గుంటూరు వెస్ట్లో టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. విడుదల రజనీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీ రామారావు విగ్రహంపై బైఠాయించి వైఎస్ జగన్ విడుదల రజనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మంత్రి కార్యాలయంలోకి దూసుకువెళ్లారు. కార్యాలయంలో ఫ్లెక్సీలను చించివేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పథకం ప్రకారమే తన ఆఫీసుపై దాడి జరిగిందని మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, దాడులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. బీసీ మహిళనైన తనను దాడులతో భయపెట్టలేరని, ఇది పక్కా ప్లాన్తోనే జరిగిందని చెప్పారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని, అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోనికి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకుండని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చారని అన్నారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు ఎదుర్కొంటారని చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్న వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇక్కడ హడావిడి చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డే. దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికి డిఎస్పీ గారు వచ్చేసి ఒక 30 మందిని అదుపులో తీసుకున్నారు. ఇంకా కూడా తీసుకురావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీని మీద సీరియస్ గా పోలీసులు అంతా కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. ఒకసారి మనకు ఎవరు ఏంటి అనేది తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనకు ఇంకొంత సమాచారం ఉంటుంది. కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు గుంటూరు వైసీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిని వదిలేది లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడుదల రజనీ ఆఫీసుపై టీడీపీ శ్రేణులు దాడిని మంత్రి ఖండించారు. చంద్రబాబు స్క్రిప్ట్ రాస్తే పవన్ సిబిఐ విచారణ అడుగుతున్నారని మండిపడ్డారు. అరాచక శక్తులకు ఏపీలో తావులేదన్నారు. వైసీపీ ఆఫీసుపై దాడి చేసి ఏదో సాధించామనుకుంటున్నారని అంబటి ఫైర్ అయ్యారు. బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే, చట్టం ఊరుకుంటుందా? ఉక్కు పాదంతో అణిచివేస్తాను జాగ్రత్త అని మనవి చేస్తున్నా. అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనవి చేస్తున్నా. ఉక్కు పాదంతో అణిచివేస్తాం, మళ్ళా అరెస్టులు చేస్తారు. చట్ట ప్రకారం వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తప్పు చేస్తే చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, నిన్న మొన్న రాళ్లు వేసిన వెధవలైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచిపారేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వం ఉన్నదే. అందుకు అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు, విడుదల రజనీ గారి ఆఫీసు మీద దాడులు చేసిన వారిని వదిలిపెడతామని అనుకో. మాకు వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేసి ఇళ్ల మీద దాడి చేస్తారు, మా ఇళ్ల మీద దాడి చేస్తారు. వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ ఊరుకోవాలి. మేమని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో 4 సీట్లలో పోటీ చేయడానికి కలవండి తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించరనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనవి చేస్తున్నా.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడిగి రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల త్వరలో కాంగ్రెస్లో చేరనున్నారని అన్నారు. పార్టీ అధిష్టానం షర్మిలకు ఏ బాధ్యతలు అప్పగించినా తాను స్వాగతిస్తానని, తనకు పార్టీ ముఖ్యం తప్ప వ్యక్తిగత ఎదుగుదల కాదన్నారు. భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు. నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారిని సమర్థిస్తే ఎవరైనా జాయిన్ అవుతారంటే వాళ్ళందరినీ స్వాగతిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి కోరిక, చిట్ట చివరి కోరిక ఒకటే, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని. ఆ కోరికను మన్నించి శ్రీమతి షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారంటే తప్పనిసరిగా స్వాగతిస్తారు. సరే, పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. సో షర్మిల గారు జాయిన్ అయిన తర్వాత ఆవిడకి ఇచ్చేటువంటి అసైన్మెంట్ ఏంటి అనేటువంటిది పార్టీ ఒక ఆలోచన చేస్తుంది. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇటీవల మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా అందరితో కూడా చర్చించారు. మేమందరం కూడా జాయిన్ చేసుకుందాం అని చెప్పాం. ఎందుకంటే నా వ్యక్తిగత స్వార్థం కన్నా పార్టీ ప్రయోజనాలు చాలా ముఖ్యమైనటువంటిది నేను భావించేవాడిని. సో ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఏ అసైన్మెంట్ పార్టీ ఇస్తానా కూడా ఇట్స్ మోస్ట్ వెల్కమ్. వారు ఏ అసైన్మెంట్ తీసుకుంటానో మేము అందరూ కూడా సహకరిస్తాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, మా నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారిని. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో రాణిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. షర్మిల ఏపీలో బాగా పనిచేస్తారని చెప్పారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళాలి, అప్పుడే ప్రజల్లో ఆలోచన విధానం మారుతుందన్నారు. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాలని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వారు అన్నదమ్ముల్లా కలిసి ఉందామన్నారు. షర్మిలని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైఎస్ కోరిక కోసం షర్మిల పనిచేయాలని విహెచ్ కోరారు. ప్రవేశమైంది. ఈ పని ఎప్పుడో చేయమని, అమ్మా నువ్వు ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చావు, అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ, ఆడబిడ్డవే, ఇక్కడ ఆడబిడ్డవే, ఒప్పుకుంటా. కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చేదానికి, అందులో రాజశేఖర రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలని ఆయన ఆలోచన ఉండే. కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది. మహిళల మీద 8 మంది దౌర్జన్యం చేయడం, ఆమె ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి పోవాలి. షర్మిల గారు వచ్చారు, ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి, ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు. తప్పనిసరిగా ఆమె సక్సెస్ కావాలని, అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఈ పని ఎప్పుడో చేయమని, అమ్మా నువ్వు ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చావు. సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. బీసీ నేతలకు గుర్తింపు లేదు, దళిత నేతలకు అపాయింట్మెంట్ లేదంటూ ట్వీట్ చేశారు. ఇది జగన్ స్టైల్, సామాజిక న్యాయం అంటే ఇదేనేమో అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు ఏ పార్టీకి ఇవ్వని మెజారిటీని వైసీపీకి ఇచ్చారని, కానీ సీఎం దాన్ని సద్వినియోగం చేసుకోలేదని మాజీ మంత్రి కొనతల రామకృష్ణ అన్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. స్టీల్ ప్లాంట్, షిప్పింగ్ లాంటి పెద్ద కంపెనీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంటే కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి లేదా అని కొనతల ప్రశ్నించారు. 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేస్తుంటే వైసీపీ ప్రభుత్వం, కేంద్రం కొమ్ము కాస్తుందని కొనతల విమర్శించారు. చేసి ఆ ప్రాజెక్టు తీసుకొస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా బాటలు వేస్తా ఉంది. అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అయితే కనిపించట్లేదు. ఏదో నామక ఎక్కడైనా మాట్లాడుతున్నారేమో కానీ
చిత్తశుద్ధితో ఇది ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారి వేదిక మీద నుంచే ప్రధానమంత్రి గారు ఉంటున్న వేదిక మీద తెలియపరచడం జరిగింది. ఇంత రాజకీయ అతీతం ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆప్ చేయలేకపోతున్నారు? నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మాకు క్యాపిటల్ కంటే ముఖ్యం విశాఖ స్టీల్ ప్లాంటే మాకు క్యాపిటల్. స్టీల్ ప్లాంట్ ఉంటే క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నట్టే మాకు. ఉన్నదే తీసి పడేస్తుంటే కొత్త దాని గురించి అనవసరం. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్టు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వచ్చింది. అది 33 సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వ పరంగా మార్పు వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల నుంచి. ఇప్పటికే 15-16 సంవత్సరాలు పూర్తయింది. ఇంకో 15 సంవత్సరాల్లో అది ప్రభుత్వానికి దఖలయ్యేటువంటి పరిస్థితిలో ఆ పోలం. నూతన సంవత్సర వేడుకల రోజే మంత్రి ఆదిమూలపు సురేష్కు నిరసన శాఖ తగిలింది. న్యూ ఇయర్ వేడుకల సాక్షిగా కొండేపి నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేష్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వైసీపీ నేత అశోక్ రెడ్డి వర్గీయులు ముందుగా మంత్రి సురేష్కు శుభాకాంక్షలు చెప్పి వెళ్లారు. అయితే మంత్రిని కలిసేందుకు తాము 2 గంటలుగా వేచి ఉన్నా ముందు అశోక్ రెడ్డి వర్గీయులను లోపలికి పంపారంటూ రవిరెడ్డి వర్గీయులు అలిగి వెనుదిరిగారు. కానీ రవిరెడ్డి వర్గీయులను బుజ్జగించేందుకు మంత్రి కార్యాలయ సిబ్బంది యత్నించినా ససేమిరాని వారు వెళ్లిపోయారు. మా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం ఇది. దీంట్లో సమస్య ఏం లేదు. మేమంతా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఒక్క పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయి సార్? అదే పార్టీనే మేము వచ్చింది. ఆడవాళ్ళం మగవాళ్ళం ఎంతమంది వచ్చాము కార్లు వేసుకొని. ఇప్పుడు మమ్మల్ని ఖాతరు చేయకుండా మేము రాగానే దిగిపోవడం కారణం ఏంది? మేము వద్దా? మా ఓటింగ్ వద్దా? ఎందుకని దిగిపోయాడు? మేమందరం లైన్లో నిలబడి దగ్గరికి వెళ్ళడంలోనే అతను దిగిపోయాడు. రాష్ట్రానికి నుమాయిష్ గర్వకారణంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్లో నుమాయిష్ను సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబులు కలిసి ప్రారంభించారు. నుమాయిష్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నాయని సీఎం అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీలో దశాబ్ద కాలంగా పెరిగిపోయిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మార్పు కావాలని ప్రజలు కాంగ్రెస్ను ఎంచుకున్నారని చెప్పారు. వచ్చిన తర్వాత మీ పేరుకపోయిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నా. మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం. మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సీ కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం, మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. గత 10 సంవత్సరాలు సొసైటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కారం చేయాలి అని చెప్పినప్పుడు మనకు ఆనిముత్యంలా ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ మనకు నుమాయిష్ అనగానే ప్రపంచంలో ఎక్కడైనా నుమాయిష్ అని వినిపించగానే హైదరాబాద్ అని గుర్తొచ్చే ప్రధానమైన కార్యక్రమం. మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థలకు సంబంధించి ఏదైనా సమస్యలున్నా ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి గత దశాబ్ద కాలం పాటు 2014 నుంచి 2023 వరకు పేరుకుపోయిన అనేక సమస్యలను మనం పరిష్కారం చేద్దామని ముందుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సొసైటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సొసైటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కారం చేయాలి అని చెప్పినప్పుడు మనకు ఆనిముత్యంలా ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ మనకు నుమాయిష్ అనగానే ప్రపంచంలో ఎక్కడైనా నుమాయిష్ అని వినిపించగానే. మాజీ మంత్రి హరీష్ రావు మీద కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేశావని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేశారని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన నెల రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని చెప్పారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామన్నారు. 6 గ్యారెంటీలు అమలుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని తెలిపారు. తొందరపడుతున్నారు రా బాబు. మీరు ఇన్ని రోజులు చెప్పిండ్రు, మీరు ఏమేమి చెప్పిండ్రు? 3 ఎకరాల భూమి అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అని ఇచ్చినారా బాబు? మేము ఇంకా మొదలే పెట్టలే, అప్పుడే మీరు ఏం చేయలేరు, ఇది కాదు
ఇది డెస్పరేట్ గా ప్రజలు గమనిస్తున్నారా బాబు? మీరు ఇప్పుడే మాట్లాడుతుంటే అరే ఏవే 4 రోజులు రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆయన నెల కూడా పూర్తి చేసుకోలేదు, ఈ అపోజిషన్ వాళ్ళకి పరిపాట లేదని ప్రజలు అనుకుంటున్నారు. సర్వే ప్రజలలో పోతే తెలుస్తుంది. హరీష్ రావు ఏదో తొందరపడి మాట్లాడుతున్నాడు. మీరు ఇచ్చిన వాగ్దానం ఏమి పూర్తి చేసింది చెప్పు? అనుకోని అన్ని చేసుకున్నారు. మీకు ఏదేది కావాలనో అన్ని చేసుకున్నారు. ప్రగతి భవన్ సెక్రటరియట్ అనుకో, అంబేద్కర్ స్టాచ్యూ అనుకో, ఇవన్నీ చేసిండ్రు. కానీ ఇచ్చిన హామీలు ఏడ పూర్తి చేసిండ్రు నాకు చెప్పండి. ఇవాళ కూడా ధరణి పేరు మీద పేద ప్రజల భూములు లాగే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ప్రభుత్వ స్థలం కబ్జా చేశారన్న ఆరోపణలపై ఉపేందర్ రెడ్డిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పాలేరు మాజీ మంత్రి ఉపేందర్ రెడ్డి బంజారా హిల్స్లో ప్రభుత్వ స్థలం ఆక్రమించారని షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం డిపోలు తెరిచి మరీ వైన్ షాపుల ముందు బీరులను పంపించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో 658 కోట్ల మేర మద్యం బీరు అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా ఈవెంట్ ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్లు, పబ్బులలో పెద్ద ఎత్తున మద్యం తరలించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా అమ్మకాలు జరిగాయి. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసు బీర్లు విక్రయించినట్టు తెలుస్తోంది. 30వ తేదీనే 313 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా అధికంగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం చికెన్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చికెన్ ధరలు మాత్రం అలానే ఉన్నాయి. ప్రజాక్షేమమే లక్ష్యంగా, పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్కు ప్రజాదరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై 5 ఆప్ నేతలు జైలులో ఉన్నందుకు గర్విస్తున్నట్టు చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు. పిల్లలకి మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. జైలుకు వెళ్లాల్సి వచ్చినా బాధపడవలసిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. ఈరోజు జైలులో ఉన్న తమ 5 నాయకులు హీరోలే అన్నారు. వారందరినీ చూసి గర్వపడుతున్నామన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో జనవరి 3న హాజరు కావాలని ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈడీ 2 సార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన గైర్హాజరయ్యారు. నమ్ముతారో లేదో కానీ ఆయన ఓ ప్రొఫెసర్. పంజాబ్ యూనివర్సిటీలో పనిచేశారు. ఎంఏలు, పిహెచ్డీలు చదువుకున్న కూరగాయలు అమ్ముకోవడం బెటర్ అనుకున్నాడు ఆ సర్దార్జీ. ఏమాత్రం సిగ్గుపడకుండా పిహెచ్డీ సబ్జీవాలా అని కూరగాయల బండిపై పెద్ద అక్షరాలతో రాసి కూరగాయలు అమ్ముతున్నాడు డాక్టర్ సందీప్ సింగ్. ఆయన పంజాబ్లో ఎంఏ, జర్నలిజంలో ఎంఏ, లా, ఉమెన్ స్టడీస్లో పిహెచ్డీ, పాటియాలాలోని పంజాబ్ యూనివర్సిటీలో 11 ఏళ్ల పాటు ఎల్ఎల్ఎం కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. వీటన్నిటికన్నా అమృతసర్లో వీధుల్లో కూరగాయలు అమ్ముకోవడమే మెరుగు అని నిర్ణయానికి వచ్చాడు 39 ఏళ్ల ప్రొఫెసర్. ఆయన బండి విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తు చూపుతోంది. కాంట్రాక్టు ప్రొఫెసర్లకు జీతం తప్పడం లేదు. రెగ్యులర్ ప్రొఫెసర్గా అవకాశం దొరకలేదు. అయినా ఆయన చదువు మానలేదు.
ఇప్పటికీ బీలీప్ చదువుతున్నాడు డాక్టర్ సందీప్ సింగ్. కూరగాయల వ్యాపారంతో సంపాదించి ఓ ట్యూషన్ సెంటర్ పెట్టుకోవాలన్నదే అతడి లక్ష్యమంట. విదేశాల్లో భారతీయ ఎంబసీలపై దాడికి పాల్పడిన 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. గత ఏడాది ప్రారంభంలో ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అనుమానితులందరినీ ఎన్ఐఏ క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని ఉపయోగించి గుర్తించింది. హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఈ ఏడాది జూన్లో అమెరికా, కెనడా, యూకేల్లో భారత దౌత్య కార్యాలయాలపై దాడులకు సంబంధించి కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 50 వరకు ఎన్ఐఏ రైడ్స్ జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 80 మంది వ్యక్తులను విచారించినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి, జూలై నెలల్లో దౌత్య కార్యాలయాల లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. మార్చి 19న లండన్లోని ఎంబసీపై ఖలిస్తానీ వర్గాలు 2 సార్లు దాడులు చేశాయి. జూలై 2న అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులే జరిగాయి. కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-58 వాహక నౌక ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహంతో 9 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకువెళ్ళింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ను అంతరిక్షంలోనికి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోనికి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజీ విద్యార్థులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్రే ప్రోటాన్లు, వాటి పోలరైజేషన్పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూటన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించి వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుంది. పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతం కావడంతో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. కొత్త ఏడాది తొలి రోజు ప్రయోగించిన రాకెట్ సక్సెస్ కావడంతో జోష్ నెలకొంది. కొత్త సంవత్సరంలో రాకెట్ లాంచింగ్ సక్సెస్ అవడం ఆనందంగా ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథన్ తెలిపారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.